నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఏరా ఏం చేస్తున్నావు అంటే ఇంజనీరింగ్ అంటూ 4 ఏళ్ల క్రితం కాలరెగరేసి చెప్పారు కుర్రాళ్ళు. అదే కుర్రాళ్లను ఇప్పుడు సేమ్ క్వశ్చన్ అడిగి చూడండి, మొహంలో క్వశ్చన్ మార్క్ తప్ప మరేం కనిపించడం లేదు. చెత్త నుంచి విద్యుత్, సేంద్రియ ఎరువులు తయారు చేయవచ్చు, కానీ ఇంజనీరింగ్ విద్యార్థుల నుంచి ఏమీ తీయలేం అనే మాటలో ఘాటు వ్యంగ్యంతో పాటు వాస్తవాలు కూడా ఉన్నాయి. ఎందుకు చదువుతున్నాం, భవిష్యత్తు ఏంటి, పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇలాంటి ఆలోచనలు ఏమీ లేకుండా ఇంజనీరింగ్ చదివిన లక్షల మంది విద్యార్థులు ఇప్పుడు నడి రోడ్డుపై నిలబడ్డారు. దీనికి కారణం ఎవరు? ఆర్థిక సంస్కరణల అమలు సమాజాన్ని ఊహించని తీరాలకు తీసుకెళ్లింది. సమాజంలో ముఖ్యమైన విద్యారంగాన్ని కుదిపేసింది. సంస్కరణల చెట్టుకు కాసిన ఫలాల్ని అందుకునేందుకు తెలివితేటల్ని పెట్టుబడిగా పెట్టే తరం ఒకటి పుట్టుకొచ్చింది. విద్యా వ్యవస్థలో మూల సూత్రాల్ని వదిలేసి A+B² అనే సూత్రాన్ని మాత్రమే చదివింది. ఈ జనరేషన్ సక్సెస్ కావడంతో తర్వాతి తరం అదే బాటలో నడుస్తోంది. ఇంకే చదువు లేనట్టు, ఇంజనీరింగ్ ఒక్కటే చదువైనట్టు భావిస్తోంది. చదువంటే ఇంజనీరింగేనా, ఇంకేమీ లేదా? బిడ్డ పుట్టిన కాసేపటికే పెరిగి పెద్దయ్యాక ఇంజనీర్ని చెయ్యాలని డిసైడ్ అయిపోతున్నారు తల్లిదండ్రులు. ఇలాంటి సంస్కృతి తెలుగు రాష్ట్రాల్లో పీక్ స్టేజ్ని కూడా దాటేసింది. పుట్టగొడుగులా పుట్టుకొచ్చిన ఇంజనీరింగ్ కాలేజీలు, పుట్ట పగిలినట్లు కాలేజీల నుంచి వస్తోన్న ఇంజనీర్లతో అంతా అయోమయం. వీళ్లకు ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, ఇంజనీరింగ్ అసలే రాదు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు, సామాజిక స్పృహ శూన్యం. చేతిలో మాత్రం ఇంజనీరింగ్ పట్టా. కాలేజ్ నుంచి బయటకొచ్చిన 2వ రోజు నుంచి బతుకు చీకటి, భవిష్యత్ అగమ్య గోచరం. స్థూలంగా ఇంజనీరింగ్ విద్యార్థి జీవితం ఇది. 14-15% కూడా మంచి నైపుణ్యంగా బయటకు వచ్చేటువంటి పిల్లల్లో 100కు 14 మంది కూడా లేరు. వాళ్ళకు ఇంకొక రెండోది ఏంటంటే సాఫ్ట్ స్కిల్స్ అంటారు. అంటే ఏదైనా అభిప్రాయాన్ని వ్యక్తం చేసేటువంటి శక్తి, ఆ కెపాసిటీ, అంటే వాళ్ళ ఓరల్ కెపాబిలిటీ, మాట్లాడే విధానంలో అది కూడా లేదు. లాంగ్వేజ్ కెపబిలిటీ తగ్గిపోయింది. తర్వాత కాన్సెప్ట్, ఏదైతే కాన్సెప్ట్ విజ్ఞానంలో ఏదైనా ఇంజనీరింగ్ కాన్సెప్ట్, అవి వీటిలో కూడా ఎక్కువ నాణ్యత కనపడడం లేదు. వాళ్ళ ఆలోచనలో పరిణతి కనపడడం లేదు. పిల్లవాడిని స్కూల్కు పంపించే రోజు నుంచే మొదలు బిడ్డను ఇంజనీరింగ్లో చేర్చడమే పేరెంట్స్ లక్ష్యం. ఇంజనీరింగ్ పై తల్లిదండ్రులకున్న బలహీనతే కార్పొరేట్ స్కూళ్లకు పెట్టుబడిగా మారుతోంది. LKG, UKG నుంచే ఎంసెట్ ఫౌండేషన్ కోర్స్ అంటూ మరో ఆలోచన లేకుండా చేస్తున్నాయి. ఇలాంటి స్కూళ్లలో చేరడానికి లక్షల రూపాయల ఫీజులు, తల్లిదండ్రులకు ఇంటర్వ్యూలు, అక్కడ అడ్డదిట్టమైన ప్రశ్నలు, ఇలా మొదలైన చదువు విద్యార్థి ఇంటర్లో చేరడంతో పీక్ స్టేజ్ కు చేరుతోంది. ఎంసెట్లో ర్యాంక్ సాధించడమే లక్ష్యం. రేయింబవళ్లు నైట్అవుట్ చేసి అష్ట కష్టాలు పడి నిమిషం లేట్ అనే నిబంధనను ఎగతాళి చేసి ఎంసెట్ రాయడంతో యుద్ధాన్ని జయించిన సంతృప్తి. ఇవాళ పేరెంట్స్ గుడ్డిగా ఏం చేస్తారంటే ఆ స్కూల్ పోతే మా పిల్లవాడికి 90% వస్తుంది, ఈ స్కూల్కి పోతే వాళ్ళు సరిగ్గా చెప్పడం లేదు, ఒక మార్క్స్కే ప్రాధాన్యం ఇస్తున్నారు. అంటే ఇది ఎగ్జామ్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పేరెంట్స్లో అట్లాగే ఉంది, తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కూడా అట్లా ఉంది. ఈ ఎగ్జామ్ సెంట్రిక్ మోడల్ నుంచి మనం నాలెడ్జ్ సెంట్రిక్ మోడల్లోకి మనం పోగలిగితేనే మనకు భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే ఇది నాలెడ్జ్ ఎరా. ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చి మంచి కాలేజ్లో సీట్ వస్తే ఓకే, ర్యాంక్ రాకపోతేనే సమస్య. అయితే తల్లిదండ్రుల బలహీనతను గుర్తించిన ప్రభుత్వాలు కూడా ఓట్ బ్యాంక్ కోసం ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయడంతో ఈ సమస్య కూడా పరిష్కారమైంది. తెలుగు రాష్ట్రాల్లో ఏటా 2.5 లక్షల మంది ఇంజనీరింగ్లో చేరేందుకు ఎంసెట్ రాస్తున్నారు. ఇంతమందికి మంచి విద్య అందించేందుకు అవసరమైనన్ని కాలేజీలు, ప్రొఫెసర్లు, మౌలిక వసతులు మన రాష్ట్రాల్లో ఉన్నాయా? అసలు మన దేశం మొత్తం మీదనే ఉన్నాయా? ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తోంది. పిల్లలు చేరితే చాలు అని కాలేజీలు భావిస్తుంటే పిల్లల్ని ఇంజనీరింగ్లో చేరిస్తే చాలని తల్లిదండ్రులు సంతోషపడుతున్నారు. ఈ రియంబర్స్మెంట్ అని పెట్టడంతోనే చాలామంది ఇంజనీరింగ్ కాలేజెస్ సెటప్ చేశారు. ఇంకొకటి ఏం చేశారంటే, ఇంజనీరింగ్ కాలేజ్ ఎవరన్నా కడతాను అంటే రూరల్ ఏరియాస్లో ఎస్పెషలీ గవర్నమెంట్ పర్మిషన్స్ ఊరికే ఇవ్వటం మొదలుపెట్టింది. సో దాంతో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 700 పైచిలకు ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చినాయి. మరి ఎంసెట్లో ర్యాంకులు కనుక చూసుకుంటే చాలా హైయెస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా ఇంజనీరింగ్ సీట్స్ వచ్చి జాయిన్ అయిపోయారు. ఉద్యోగాలు అంటే ఆ రోజున కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో దాదాపు 3 లక్షల స్టూడెంట్స్కి సీట్లు ఉన్నాయన్నమాట. క్రమేపీ ఏమైందంటే 3 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి చెప్పండి, లేవు కదా.
4 ఏళ్ల పాటు ఆడుతూ పాడుతూ ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థికి కాలేజ్ నుంచి బయటకొచ్చిన తర్వాత అంతా అగమ్య గోచరం. తర్వాత ఏం చేయాలనే ప్రశ్నకు సమాధానం లేదు. అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. దీంతో కొంతమంది ఇంజనీరింగ్ విద్యార్థులు చైన్ స్నాచర్లు, సైబర్ నేరగాళ్లుగా తయారవుతున్నారు. గతేడాది జంట నగరాల్లో జరిగిన చైన్ స్నాచింగ్, సైబర్ నేరాల్లో అరెస్టైన వారిలో ఇంజనీరింగ్ పట్టభద్రులు ఎక్కువ సంఖ్యలో ఉండటం చూస్తే కాలేజీల్లో ఏదైనా నేర్చుకుంటారా, అక్కడున్న అధ్యాపకులు ఏదైనా నేర్పుతున్నారా అనే సందేహం. దరిదాపు 700 ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చినాయి. వాటికి స్టాఫ్ ఎక్కడి నుంచి వస్తారో చెప్పండి. పిహెచ్డీస్ చేయట్లా పిల్లలు. సో పిహెచ్డీస్ లేవు, చేసినా కూడా అదొక ప్రాబ్లము. అంటే సరైన స్టాఫ్ లేకపోవటం. రెండోది మెడికల్ ఎడ్యుకేషన్ లాగా ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో ఇండస్ట్రీకి ఇన్స్టిట్యూషన్కి ఇంటరాక్షనే లేదు. III అంటాం, ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ ఇంటరాక్షన్ సెల్ అని. అన్నిట్లోనూ ఉంటుంది. అది మా సిఐలో ఉంది, అన్ని చోట్ల ఉంది. అది కనుక తీసుకుంటే మీరు అసలు ఇంటరాక్షనే లేదు. అంటే ఇంజనీరింగ్ కాలేజెస్లో చెప్పే సబ్జెక్ట్కి ప్రాక్టికల్గా బయట కావాల్సిన సబ్జెక్టుగా అసలు ఏమీ పొందుతుండదన్నమాట. సాఫ్ట్వేర్ బూమ్ బాగా ఉన్న రోజుల్లో కొన్ని ప్రముఖ సంస్థలు క్యాంపస్ రిక్రూట్మెంట్లతో ఇంజనీరింగ్ కాలేజీల్లోకి వెళ్లి హడావిడి చేశాయి. 4 ఏళ్ల క్రితం వచ్చిన ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో సాఫ్ట్వేర్ రంగానికి ఎదురు దెబ్బలు తగలటంతో పరిస్థితి అంతా తారుమారైంది. ఇప్పుడు క్యాంపస్ రిక్రూట్మెంట్లు లేవు, ఉన్నా చాలా పరిమితం. అందులోనూ 96% కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి సంస్థలు. ఒక కాలేజీలో 300 మంది విద్యార్థులు ఉంటే 10 మందికి క్యాంపస్లో ఉద్యోగాలొస్తున్నాయి. మిగతా 290 మంది పరిస్థితి ఏంటి? వీళ్లంతా ఏం చేయాలి? అటెండర్ పోస్ట్ పడ్డ, చెప్రాషి పోస్ట్ పడిన మన ఉత్తరప్రదేశ్లో, బీహార్లో ఒక 100 పోస్టులు పడితే మొత్తం 5 lakhs మెంబర్స్ అపియర్ అయ్యారు. అంటే చెప్రాషి, దానికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఓన్లీ 5th క్లాస్ సైకిల్ నడపడం వచ్చింటే చాలు. కానీ పీజీ చేసిన వాళ్ళు, డాక్టరేట్స్, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు అంత క్వాలిఫికేషన్ జస్ట్ సర్టిఫికేట్ ఉంది కానీ వాళ్ళకు స్కిల్ అనేది లేదు. అందువల్ల వాళ్ళకి జాబ్ రావడం లేదు. ఈ మధ్యకాలంలో మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా క్లర్క్ జాబ్స్ కానీ, లేక రిసెప్షనిస్ట్కి కానీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, ఇంజనీరింగ్లో పీజీ చేసిన వాళ్ళు కూడా వాళ్ళ అర్హత పరీక్షలకు పోటీ పడుతున్నారు. ఒక్క కాలేజీలో 290 మంది విద్యార్థులు, 2 రాష్ట్రాల్లోని 400 కాలేజీలో 1,00,000 మంది విద్యార్థులు. ఏటా 1,50,000 మంది విద్యార్థుల భవిష్యత్ ఏంటో అర్థం కాకుండా సమాజంలోకి వచ్చేస్తున్నారు. ఇంజనీరింగ్ చదివిన విద్యార్థుల్లో చాలా మంది తమ చదువుకు, స్థాయికి ఏమాత్రం సంబంధం లేని ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారు. కొంతమంది ఏదో ఒక ఉద్యోగం అంటూ రాజీ పడిపోతున్నారు. చాలా మందికి అది కూడా దొరకడం లేదు. ఇంజనీరింగ్ చదివి రోజు కూలీలుగా పనిచేస్తున్న వారు కూడా ఉన్నారు. విషాదం ఏంటంటే చాలా మందికి అసలు ఏ పని రాకపోవడం. స్టోరీ బోర్డులో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.